మరుకిలరా మరుకిలరా ఓ రాఘవ 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 మరుకిలరా మస్తు భయమైందమ్మా. నేను మంచిగా మునిగి తేలుతున్నావుగా, లీలం అయిపోయినాయి ముగ్గులు. అలికినావు, మంచిగా ముగ్గులు వేసినావు. బాగుంది అత్తమ్మ. సూపర్ ఉంది ముగ్గు. అత్తమ్మ ఏందత్తమ్మ ఏదో స్పెషల్ గిన్నెలు పట్టుకొని వచ్చినావు. నువ్వు తీసుకొచ్చినప్పుడల్లా స్పెషల్ తీసుకొస్తావు. ఇంక ఈ రోజు ఏం స్పెషల్ తీసుకొచ్చినావు? ఈ రోజు స్పెషల్ ఏంటంటే నీకు చెప్పినా కదా సరస్వతి, అవును, ఒక రోజు నేను ఇడ్లకి నీకు స్పెషల్ గా బోటి వండి చూపిస్తాను, అది తెచ్చిన. మొత్తానికి ఇది బోటి. ఆహా. అవును, మన లాస్ట్ టైం వీడియోలో మనం ఇడ్లీ దోశలకి నాన్ వెజ్ తింటాం కదా అన్నావు, అన్నందుకే నేను తెచ్చిన ఇప్పుడు స్పెషల్ గా వండి పెట్టాలని. ఇక సండే స్పెషల్ కాబట్టి మంచిగా బోటి వండుతున్నా, ఇడ్లీ తింటున్నాం అంతే. సరే అత్తమ్మ, నీ ముగ్గంతా వేసినాక మనం వంట చేద్దాం. అయితే చెయ్యి, మంచిగా మంచిగా వేస్తున్నావు బానే. హాయ్ హలో నమస్తే, మీరే చూసిన చెఫ్ సరు ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. అత్తమ్మ చేద్దామా బోటి? ఫస్ట్ టైం చేద్దాం బోటి. ఫస్ట్ బోటిని చేటగా 2 సార్లు కడుక్కొని పొయ్యి మీద తీసుకున్నాం. సరే పెట్టు. అయితే ఇది బోటి, కేజీ బోటి ఇది 2 సార్లు తేట గడుక్కొని పొయ్యి మీద వేసుకోవాలి మనం. ఈసారి కట్ చేపించుకు రాలేదు, ఇట్లనే తెచ్చిన నేను. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం. అత్తమ్మ ఇప్పుడు ఇది ఎంతసేపు ఉడకాలి? ఇదా ఇప్పుడు మనం మూత వేసుకుందాం, పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, మూత వేసుకుందాం. ఇది ఎట్లా ఉడకాలంటే ఇట్లా పట్టుకుంటే పైన తోలు ఊడిస్తేట్టు ఉడకాలి, మెత్తగా ఉడకాలి అట్లా. అవును, అయినా అత్త మనం చాలా సార్లు చూపించినావు కదా, 2-3 వీడియోలలో కూడా బోటి క్లీన్ చేసుకోవడం చూపించాం. ఒకసారి మనం పొట్టు తీయలేదు అని అన్నారు, ఒకసారి పొట్టు తీసినాం. అందుకే నేను ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా చూపించిన కదా, రకరకాలుగా వండుకోవచ్చు, రకరకాలుగా చేయొచ్చు. ఈసారి ఇంకో రకం తోటిగా నీకు చేసి చూపిస్తా. సరే అత్తమ్మ, ఇది ఉడికిందాక మనం వెయిట్ చేద్దాం. వెయిట్ చేయాలి. పొట్టి పొయ్యి మీద వేసుకున్నాం కదా, అది ఉడకటానికి 1 గంట పడుద్ది అంటే కదా, మెత్తగా ఉడకాలి నాయ. అది ఉడికేసరికి మనం మసాలాలు నూరుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ముందుగా మసాలాలు వేయించుతా, నువ్వు ఇంటికి పోయి మిక్సీ అయినా పట్టుకోద్దు, ఆ రోట్ల పేస్ట్ అయితే లేదు. సరే అత్తమ్మ, వేయించింది పద. కళాయి పెట్టుకున్నాం కదా, బాగా వేడైనాక 1 చెంచాన్నర నూనె కొంచెం వేడి కాగానే ఒక 15 గల ఉల్లిగడ్డలు చిన్నవి వేసుకోవాలి, పెద్ద అయితే 2 అయితే చాలు. ఇగో ఒక 3 ఇంచుల అల్లము, 2 గడ్డలు ఎల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఈ కొద్దిసేపు నూనె లేపుకున్నాక ఒక పచ్చి కొబ్బరి చిప్ప సగం వేసుకోవాలి, ఒక కొబ్బరికాయలు సగం పచ్చ, ఒక 4 టమాటాలు కోసి వేసుకోవాలి, 1 బగారాకు, ఒక 2 చెంచాల ధనియాలు, ఒక 4 దాల్చిన చెక్కలు, ఒక 10-15 గల్ల లవంగాలు, ఒక 5 యాలక్కాయలు, 1 చెంచా మిరియాలు. ఇవన్నీ వేసుకొని మంచిగా వేపుకోవాలి ఇట్లా సన్న మంట మీద. ఇగో ఈ మాత్రం మంచిగా కలబెట్టుకుంటా యాంపాలి. మీరైతే గ్యాస్ మీద అయితే పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకున్నా మంచిగా ఎగుతాయి. కట్టెలు చేయబట్టి కొంచెం అడుగంటినట్టు కొడుతుంది మీకు. సరస్వతి, ఈ మాదిరి వేపుకున్నాం కదా మనం, ఇప్పుడు దింపుకుందాము. కొద్దిగా చల్లారినాక మిక్సీ పట్టుకొని వద్దు. సరే అత్తమ్మ. ఇంకో బోటిని 1 గంట ఉడకాలన్నాం కదా, ఎట్టు ఉడికిందో చూద్దాము. అబ్బో కాలుతుందిగా. అబ్బా ఇగో ఇట్లా ఉడకాలి చూడు, పట్టుకోగానే లేచి వస్తుంది పొట్టు ఇట్లా. ఇగో ఇట్లా నీళ్ళన్నీ ఉంచుకొని ఇప్పుడు మనం ఇలా సన్నీళ్ళు పోసుకొని ఇది క్లీన్ చేసుకోవాలి. ఇట్లా ఎంత ఎక్కువ ఉడుకుతే ఇట్లా తేటగా ఊడి వస్తుంది. ఇప్పుడు దీన్ని తేట క్లీన్ చేసి చూపిస్తాను. ఇట్లా సన్నీళ్ళు పోసుకొని ఇప్పుడు మనం ఉడకక ముందు తర్వాత ఉడకలేదని కత్తి పెట్టి పీక అవన్నీ లేకుండా మంచిగా వస్తుంది. కామెంట్లు పెట్టకుండా కాలుతుంది, మంచిగా తీద్దామంటే దెబ్బ
సరస్వతి నువ్వు అది తేటగా తీసేయి, నేను ఎన్ని కడుగుతా తేటగా పేగులు ఇట్లా. ఎన్ని తేటగా గడుపుకోవాలి. తేటగా గడుపుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇంకో ఇట్లా తేటగా గడుపుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. అన్నీ కడిగినాక పోద్దా. ఇంకో ఇది కూడా తేటగా గడుపుకొని ప్లేట్కి పెట్టుకోవాలి. ఇంకో ఇప్పుడు ఈ పేగుల్ని మనం ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. సరస్వతి ఇవన్నీ తేటగా ఇట్నే తీసుకొని కడుక్కొని సన్నగా తరుముకొని కోసుకొని చూపెడదాం. సరే అత్తమ్మ. ఇగో పొట్టని ఇట్లా క్లీన్ చేసుకొని తేటగా సన్న ముక్క కోసి ఆడబెట్టుకున్నా. ఇప్పుడు ఇది కూడా మన దొబ్బ ఉంటుంది, అది కూడా ఇట్నే కడిగి కోసి పెట్టుకోవాలి సన్నగా. ఇగో పేగులు కూడా సేమ్ అంతే సన్నగా, చిన్న పేగులు కూడా అంతే బోటి. ఇంక అన్ని ఇట్నే సన్నగా కోసుకొని మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. పొట్టని మంచిగా ఉడకబెట్టుకున్నాక ఒక గిన్నెకు తీసుకొని సన్నీళ్ళు పోసుకొని ఉప్పు వేసి ఆ పొట్టని బాగా పిసకాలి. పిసికి అదంతా క్లీన్ చేసి సన్న ముక్కలు కోసుకొని ఒక గిన్నెకు పెట్టుకోవాలి. ఇప్పుడు కూర వందామి. ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నా. గిన్నె బాగా వేడైంది. వేడైనాక ఇక నూనె పోసుకోవాలి. ఒక 3 చెంచాల నూనె. ఇవన్నీ మనం వేయించుకొని కొద్దిగా మిక్సీ పట్టుకురమ్మన్నగా సరస్వతి పట్టుకొచ్చింది. ఇగో ఈ మాదిరిగా పట్టుకుంటే చాలు. ఇంకో ఇప్పుడు నూనె బాగా వేడైంది. వేడైన తర్వాత ఇగో ఇప్పుడు రుబ్బుకొచ్చుకున్న పేస్ట్ని ఇలా పోసుకోవాలి. ఇగో ఈ రుబ్బిన పేస్ట్ని తాలింపులో పోసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా నీళ్ళు పోసుకోవాలి. ఇగో కొన్ని నీళ్ళు పోసుకున్నా. మొత్తం కూడా నీళ్ళు నేను ఒక 1/2 లీటర్ పోసిన. ఇగో ఒక 2 చెంచాల ఉప్పు. ఈ ఉప్పుని బాగా కరిగించుకొని ఇంకో ఇప్పుడు మనం వాటర్ పోసుకున్నాక ఒక 2 చెంచాల కారం వేసుకోవాలి. కారం వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. అప్పుడే దగ్గర పడుతూనే ఉంది సరస్వతి. నీకు వాసన ఎట్లా వస్తుంది? ఇది వాసన మసాలాల స్మెల్ తెలుస్తుంది. మసాలాల వాసన వస్తుంది మొత్తం. ఇంకా ఇప్పుడు కొద్దిసేపు మూత వేసుకుందాము, మసులుతుంది సరస్వతి. సరే అత్తమ్మా. మొత్తానికి మా పక్కన కూర్చుంది ఎవరు అనుకుంటారు కదమ్మా అందరూ. చెప్పు మరి ఇంకేమైతుంది? పక్కన కూర్చుంది ఎవరో అనుకోవచ్చు మీరు అందరూ, కానీ మా తోటికోళ్ళు మా యారాలు మేమిద్దరమే. మా అత్త కోడలు ఇద్దరు కొడుకులు, మేమిద్దరమే యారాండ్లం, 2 ఆడబిడ్డలు. అయితే మా కుటుంబం మోతాది కుటుంబం. అయితే ఈరోజు మేము పండగ కాబట్టి ఈరోజు నేను ఇక్కడికి రా అంటే వచ్చింది. వీడియో చేస్తుందంట, మాట్లాడుతుందంట. ఏం మాట్లాడతాం మంగం? ఏదో చెప్పు. పిల్లల్ని చూద్దాం కాదు. ఇంత ముందు అత్తమ్మలో మనం అక్కడ ఉన్నప్పుడు ఇంటి పక్కన కలిసి ఉండే వాళ్ళం కదా. ఇప్పుడు ఉండేది. మేమిద్దరం ఒకనాడు తిట్టుకున్న వాళ్ళంగా, కొట్టుకున్న వాళ్ళంగా, ఒక మాట అనుకున్న వాళ్ళంగా. ఇప్పటిదాకా మేము ఒక్కింట్లో పుట్టి ఒక్కింట్లో పెరిగినట్టే ఉన్నాం. ఉమ్మడి. అయితే ఇప్పుడు మనవరాలు కొత్త ఇల్లు కట్టుకొని మేము ఇక్కడ వచ్చినాక మనవడికి మనవరాల మీద పానం గుంజింది. కృష్ణ చూద్దామని వచ్చింది. వచ్చి చూసింది, కొద్దిసేపు కూర్చుంది, కొద్దిసేపు మాట్లాడింది మనశ్శాంతిగా. ఇంకా నేను పోతా అన్నది. అంటే ఆడికమ్మ నువ్వు పోయేది, కూర్చో అన్న. నేను కూర్చుంది. ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడు మంగమ్మ. నువ్వే మాట్లాడుకోవాలి. నువ్వు చెప్పద్దమ్మా. అత్తమ్మ ఏమో సిగ్గుపడుతుంది కాదు. మీరు అప్పుడు ఇద్దరు కలిసి మీరు పొలం పనులు, బర్రెల పాలు ఇవన్నీ ఇద్దరు కలిసి చేసుకునేది అత్తమ్మ. మీరు ఇద్దరం కూడా గడ్డి పోయినాం, బర్రెలు తెచ్చుకునే పాలు పిండేది, కూడుండేది. తిట్టుకురా ఎప్పుడన్నా? పనులలో కొట్లాడుకుర్రా? నువ్వు ఆ పని చేయి, నేను ఈ పని చేస్తాను అనుకురా అత్తమ్మ? అనుకునేది మంచిగానే ఉండేది. ఇంతవరకు అయితే నేను గీడంగా పోయిరా ఇట్లా పోయిరా మంగమ్మ, ఇప్పుడు ఆడిపోతున్నావు రా అన్న, పొత్తులున్నా కానీ చెప్పినా కానీ సరేలే అని పోయేది. నేను పోను అనపోయేది, నేను చెయ్యను అనపోయేది. లేదు ఇంతవరకు ఎదురుగానైనా సాటుగానైనా మనం అనుకోవద్దు ఆ మాట. మంచిగా చేసేది మేము. మంచిగా అసలు అక్క చెల్లెలు లాగానే ఉన్నాం. ఊళ్ళోనే అనుకునేది. అసలు ఏంది లేరా ఏ రోజైనా గొడవ పెట్టుకోరు. 2 బర్రెలు మాకి. 2 బర్రెలు తెచ్చుకునేది. ఇదే చెట్లకు గట్టేసుకునేది మేము. ఇక్కడనే ఇదే చెట్లకు గట్టేసుకొని ఇద్దరం పట్టుకొని ఒకళ్ళ వల్లించుకుంటే ఒకళ్ళని గట్టేసుకునే చేలు ఉండే చుట్టూ పచ్చగా ఉరుకుతాయని మళ్ళీ చెరొక 2 గడ్డి మోపులు కోసుకొని ముందల ఫస్ట్ చిన్న మూట కట్టుకునేది, నేను పెద్ద మూట కట్టుకునేది, నాకెత్తేది. మళ్ళీ నేను తెచ్చేది బర్రెలకు వేసుకునేది. ఇద్దరం వచ్చి మళ్ళీ పోయి ఆ మూట కట్టుకురాలంటే పెద్ద మూట కట్టుకునేది, నేను చిన్న మూట కట్టుకునేది. అప్పుడు ఆమెకెత్తి నేను లేచేంత నేను ఎత్తుకునేది. అగో అట్ట ఒకరికొకరు మేము అట్లా సాయపడుకుంటూ చేసుకుంటా ఇప్పటిదాకా నిగ్గుకుంటూ వచ్చినాము. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చినా ఆమె అక్కడ ఉంది. ఆమె ఒక్కతై గుట్టుకు మిట్టుకంటుంది, నేను ఇక్కడికే రావాలంటుంది. శుభ్రంగా చాలా ఇండ్లు అన్ని అయినాక ఇక్కడ ఎంచర్ అయినాక మళ్ళీ కూడా మేము ఇక్కడనే ఉంటాం. మేము మా ముసలి అయిన దాకా కూడా మేము ఇక్కడనే కలిసి ఉండాలి. మేము ఇక్కడనే ఇండ్లు కట్టుకోవాలి. కొడుకులు కోడళ్ళు మా వెంకటేశ్వర పెళ్లి అయినాక వాళ్ళు మేము కలిసి ఇక్కడ తిరగాలి. నా కోరిక. ఈ అత్తమ్మకి అత్తమ్మకి అన్ని సేమ్
ఒక కొడుకు ఒక బిడ్డ, వాళ్ళకి ఇద్దరు పిల్లలు వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు, వాళ్ళకి 2 బర్రెలు వీళ్ళకి 2 బర్రెలు, వాళ్ళకొక్కిల్లు వాళ్ళకొక్కిల్లు, సేమ్ అన్ని. ఇల్లు కూడా సేమే ఉంటది, ఇంట్లో లోపల కూడా సేమే ఉంటది అన్ని. ఎందుకు అట్లా సేమ్ తీసుకురా? మేము అట్లనే అనుకున్నాం, అట్లనే పోతున్నాం. అంతే, సేమ్ గానే పోతున్నాం ఇంతవరకు. నువ్వెంత నేనెంత అనేది అయితే లేదు ఇక. అవు అది మనం చూసి నేర్చుకోవాలి. అందరు ఈ రోజులలో తోడేయాలంటే గొడవలు పడతారు, కొట్లాడుకుంటారు, నీ పని నా పని కొట్లాడుకుంటారు. అట్లా లేకుండా కనీసం నీళ్ళ బిందె కాడ కూడా పెండైన కాంచి పిల్లలు పుట్టి పిల్లలు పుడుతురు. ఇప్పుడు మనవరాళ్ళు, నాకు నరేష్కి 2 పిల్లలు, మా బుజ్జికి పెళ్లి చేసి ఆమెకి 2 పిల్లలు. ఇంతవరకు గొడవ లేదు మాకు. ఆ పిల్లలకు కూడా నేనే స్నానాలు పోసిన. ఆ మనవనికి ఆ మనవరాలకి నాకు పోయే రాదంటే కూడా ఆ శనిగానికి నేనే తానం చేపించిన. నిన్న పోతే నానమ్మ నేను వస్తా, నీ అంటే అమ్మమ్మ అంటున్నాడు. సరే మంచిగా చెప్పినారు మీ ఇద్దరిది స్టోరీ. ఇంకా ఉడికిందేమో చూద్దాము. ఇగో మంచిగా ఉడికింది, దగ్గర పడ్డది. ఇంకా ఇప్పుడు ఇట్లా ఉడికించుకున్నాక మనం కోసుకున్న బోటిని అల్ల వేసుకోవాలి. ఇట్లా ఉడికించుకున్నాక ఇది కూడా కొద్దిగంతా ఉడికితే అప్పుడు పట్టుద్ది ముక్కకి. ఒక కొద్దిసేపు మూత పెట్టుకుందాం. అత్తమ్మ చాలాసేపు అయితే చూడొద్దాం ఇంకా కర్రీ బోటి కూర. ఇగో ఇట్లా మంచిగా ఉడికి నూనె పైకి తేలింది చూడు, ఎంత బాగా ఇట్లా నూనె తేలినప్పుడు ఉడికినట్టు మనకి. ఇగో గ్రేవీ కూడా మంచిగా ఉంది, గుంజుకోకుండా ఇట్లా చిక్కగా చూడు, నీళ్ళు లేకుండా. ఇప్పుడు మంచిగా ఉడికింది, దింపేసుకుందాం. అత్తమ్మ మంచిగా గ్రేవీ కొబ్బరి ఇవన్నీ వేసి వండినాం కదా, సూపర్ ఉంది చూడ్డానికి. బోటి చాలా మెత్తగా భలే ఉడికింది అత్తమ్మ చూడ్డానికి. ఇందాకనే తుంచితే అర్థమైంది. అవును, ఇట్లా ఇట్లా అన్నప్పుడే మెదగలే, అట్లా మెదిగినాక ఇంకా అయిపోయాయి. ఇప్పుడు నేను వేసుకుంటున్నా అత్తమ్మ ఇంకా ప్లేట్లో వేసుకో. నేను ఇడ్లీ కాంబినేషన్ తెచ్చుకున్నా, నువ్వు టిఫిన్లకు బాగుంటుంది అని చెప్పినావు కదా. చూడు, నువ్వు తిని చూడు. అందుకే నేను ఇడ్లీ తీసుకున్నా అత్తమ్మ, ఎప్పుడు ట్రై చేయలేదు ఇంతవరకు. సరే ఇంకా అని ఇడ్లీ తింటా అత్తమ్మ. ఇప్పుడు ఇడ్లీ బోటి కూరలా నేను టేస్ట్ చేస్తా. అసలు చాలా చిక్కటి గ్రేవీ, ఒక్క ముక్క పెట్టుకొని ఇంత గ్రేవీ. చట్నీ ఎలా పెట్టుకుంటా సేమ్ అలా పెట్టుకోవచ్చు. ఎంత బాగుంది చూడండి. రుచి చెప్పాలి ఎట్లుందో. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడు ఇడ్లీ పల్లి చట్నీ కొబ్బరి చట్నీ చట్నీలు ఎంత తింటావమ్మా, తిని 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 బోర్ కొడుతుంది. అసలు ఏమన్నా ఉంది అత్తమ్మ? ఏం కొడుతుంది? బోర్ కొడుతుంది. బోర్ కొడుతుందా? గొంతు పడుతుంది సరస్వతి. నాకు ఇష్టమైంది, నువ్వు టేస్ట్ చేయి. అసలు టేస్ట్ నేను చెయ్యి అవసరం లేదు, అంత బాగుంటుంది. అయితే అదే ఇంకొచ్చి ఏమొద్దులే, నేనే చేస్తాను. నేనే చెయ్యాలని ఏం లేదు. ఇవన్నీ నువ్వు పరాటా తినొచ్చు, పూరి తినొచ్చు, దోశ తినొచ్చు, ఇడ్లీ తినొచ్చు, మరి చపాతి తినొచ్చు, ఏది తిను నేను నిల్ల వద్దన్నది. అన్నం కూడా తినొచ్చు బిర్యానీ చేసుకొని, అంత బాగుంటుంది. ఇది ముక్క పెట్టుకొని కూడా తినొచ్చు మంచిగా. నిజంగా అత్తమ్మ ఇడ్లీలలో ఎప్పుడు కొబ్బరి చట్నీ, ఇడ్లీ ఇది పల్లి చట్నీ, అల్లం చట్నీలు ఇవి కాకుండా, సాంబార్ కాకుండా ఇట్లా మసాలాలతో బోటి కూర తిన్నాం ఫస్ట్ టైం. కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. అసలుకి ముక్కలు అయితే ఎట్లా అంటే పాల మీద మీగడ ఎట్లా మెత్తగా స్పాంజీ లాగా ఎట్లా ఉంటుంది అత్తమ్మ చెప్పినట్టు అట్లా ఉడికినాయి. ఇల్లు అసలు పేగులు కనపడకుండా ఉడికించినాం అత్తమ్మ. అసలు పేగులే లేవు ఇల్లు. అసలు ఎంత అసలు చూడండి ఎట్లా అంటే అసలు పిప్పి అయిపోతుంది, అంత సాఫ్ట్గా ఉడికింది. ఆయన బోటి ఇంత మెత్తగా ఉడికితేనే మంచి జీర్ణం కూడా అవుతుంది కదా అత్తమ్మ, లేకపోతే మోషన్ జీర్ణం అవుతుంది. రొట్టెలకైనా ఇడ్లీలకైనా మంచిగా తినడానికి ఈజీగా ఉంటుంది. పరోటాలకి, బగారా రైస్కి, పులావ్కి అయితే సూపర్ కాంబినేషన్. ఇదైతే టిఫిన్లలో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ వీడియోలో మరొక కొత్త ఉంటుంది. మేము ముందుకు వస్తాం. బాయ్.